ఈ రోజుల్లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ అనేది పెద్ద హీరోలకు అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు. చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల వరకు అందరికీ కూడా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమాలు ఉన్నాయి. కాకపోతే చిన్న సినిమాలు, అతి తక్కువ బడ్జెట్ సినిమాలకు మాత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కు అన్నది చాలా చాలా ప్రత్యేకం. అప్పట్లో బేబీ సినిమా ఈ అరుదైన ఫీట్ను సాధించగానే బాబోయ్ ఇదేం వింత అన్న వాళ్ళు ఉన్నారు. ఉప్పెన సినిమాకు కూడా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ పడింది. ఆడియన్స్ అంతా మెచ్చి కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన చిన్న సినిమాల సంఖ్యకు తెలుగులో లెక్కే లేదు. కాకపోతే 100 కోట్ల గ్రాస్ మార్కును దాటిన చిన్న సినిమాల్లో మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలా లెక్క పెట్టుకునే చిన్న సినిమాల్లో అనగనగా ఒక రాజు సినిమా కూడా ఉందంటూ నిర్మాత నాగవంశీ గారు అధికారికంగా చెప్పుకొస్తున్నారు. నాగవంశీ గారు నిర్మాతగా వ్యవహరిస్తూ నవీన్ పోలిశెట్టి హీరోగా నడిచిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తారీఖున రిలీజ్ అయింది. నవీన్ పోలిశెట్టి మార్కు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఈ సినిమా నిలవడంతో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా హిట్ టాక్ను తెచ్చుకుంది. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేసినా సరే చిరంజీవి అనిల్ రావుపూడి సినిమాను ఢీకొట్టి మరీ ఆ సినిమా హైప్ను తట్టుకుని మరీ అనగనగా ఒక రాజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగానే నిలబడింది. ఊహించని రీతిలో చిరు సినిమాకు పోటాపోటీగా కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అనే అంశంపై జనాల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం లేదు. ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయన్న పాయింట్పై కూడా ఎవరికి ఏ డౌటు లేదు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిరంజీవి గారి సినిమా తర్వాత ప్రతిరోజు అత్యధిక కలెక్షన్లు రాబడుతున్న సినిమా నవీన్ పోలిశెట్టి గారిదే అని కూడా అందరికీ తెలుసు. ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లను కేటాయించారు. పెద్ద పెద్ద సిటీల్లో అయితే 3-4 థియేటర్లలో ఈ ఒక్క సినిమాయే ఆడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత థియేటర్ల సంఖ్య పరంగా ఇప్పటికీ కూడా రాజాసాబ్ సినిమా సెకండ్ ప్లేస్లో ఉంది. రాజాసాబ్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, డిజాస్టర్ టాక్ వచ్చినా సరే థియేటర్ల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడానికి ప్రధాన కారణం డిస్ట్రిబ్యూషన్ సంస్థలు వేరు కావడమే. చిరంజీవి గారి సినిమాను, నవీన్ పోలిశెట్టి సినిమాను, శర్వానంద్ గారి నారీ నారీ నడుమ మురారి సినిమాను చాలా ఏరియాల్లో దిల్రాజు గారే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక రాజాసాబ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. థియేటర్ల విషయంలో మైత్రి వాళ్లకు దిల్రాజుకు మధ్య ఇంటర్నల్గా ఎంత రచ్చ జరుగుతోందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే 1-2 వారాల పాటు థియేటర్లు కావాలంటూ డీల్ కుదుర్చుకోవడంతో మా సినిమా ఫ్లాప్ అయినా సరే, ప్రేక్షకులు రాకపోయినా సరే థియేటర్లో ఇంకే సినిమాను వేయకూడదన్నది మైత్రి సంస్థ పంతం. అందుకే రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాకు థియేటర్ల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఇక థియేటర్ల సంఖ్య పరంగా 3వ స్థానంలో అనగనగా ఒక రాజు సినిమా ఉండగా 4వ స్థానంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి, 5వ స్థానంలో నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా హిట్ అయినప్పటికీ థియేటర్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల అనగనగా ఒక రాజు సినిమాకే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి గారి సినిమాను చూసిన వాళ్ళు పండగకు మరో సినిమాను కనుక చూడాలంటే తమకు అందుబాటులో ఉన్న అనగనగా ఒక రాజు సినిమాకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో ఈ సినిమాకు కూడా కలెక్షన్లు బాగానే వస్తున్నాయన్నది కూడా వాస్తవం. కాకపోతే మరి ఓ స్టార్ హీరో రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయంటూ వరుసగా పోస్టర్లు పడుతుండడాన్నే సగటు సినీ ఆడియన్స్ నమ్మలేకపోతున్నారు. ఈ సినిమాకు మొట్టమొదటి రోజున అక్షరాల 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటూ మొదటగా ఓ పోస్టర్ పడింది. పండగ రోజులు కదా, ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చే ఉంటాయిలే అని అంతా అనుకున్నారు. అయితే ఏ సినిమాకైనా సరే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో కాస్తైనా తగ్గుదల అనేది రెండో రోజు కలెక్షన్లో ఉంటుంది. మొదటి రోజు 22 కోట్ల కలెక్షన్లు వచ్చాయి కాబట్టి రెండో రోజున 15 కోట్ల కలెక్షన్లు రావచ్చేమో అని అంతా అనుకున్నారు. కానీ మొత్తం 2 రోజుల్లో అనగనగా ఒక సినిమాకు అక్షరాల 41,20,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటూ నాగవంశీ గారి టీం నుంచి ఓ పోస్టర్ వచ్చి పడింది. అంటే రెండో రోజు ఈ సినిమాకు అక్షరాల 19,20,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్కనమాట. ఇక మూడో రోజున ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 61,10,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ పడింది. అంటే మూడో రోజు కూడా ఈ సినిమాకు ఏకంగా 19,90,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అనమాట. ఇక నాలుగో రోజు కూడా ఈ సినిమా నిర్మాణ సంస్థ నుంచి ఏకంగా 82 కోట్ల రూపాయల పోస్టర్ పడింది. అంటే నాలుగో రోజున ఈ సినిమాకు అక్షరాల 20,90,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఇక ఐదో రోజున అయితే ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 100,20,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ పడింది. అంటే మొన్న ఆదివారం నాడు ఈ సినిమాకు ఏకంగా 18,20,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఆరో రోజు కూడా ఈ సినిమాకు కనీసం 15 కోట్ల రూపాయల కలెక్షన్ను సాధించిందంటూ మొత్తం 6 రోజులు కలిపి కాస్త అటు ఇటుగా 115 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటూ ఓ పోస్టర్ పడే ఛాన్సులు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఆరో రోజు నాడు ఈ సినిమాకు సంబంధించి ఎన్ని కోట్ల పోస్టర్ పడుతుందో అన్నది. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి వరుసగా వస్తున్న ఈ పోస్టర్లను చూసి సినీ ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ కలెక్షన్ల పోస్టర్లలో ఒక్క దాంట్లో కూడా నిజం లేదంటూ కామెంట్లు చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.
మాత నాగవంశీ గారు ఫేక్ పోస్టర్లను వేస్తున్నారంటూ నెట్టింట తెగ ట్రోల్స్ వస్తున్నాయి. నాగవంశీ మళ్ళీ మొదలు పెట్టాడు రోయ్ అంటున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నిర్మాత నాగవంశీ విడుదల చేస్తున్న ఈ పోస్టర్లు నిజం కాదంటూ నెట్టింట ట్రోల్స్ రావడానికి ప్రధాన కారణం గతంలో నాగవంశీ చేసిన కామెంట్లే. గుంటూరు కారం సినిమా విషయంలో ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్ల పోస్టర్ల విషయంలో ఆయనపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఆ సినిమాకు వచ్చిన టాక్కు చెబుతున్న కలెక్షన్లకు అసలు సంబంధమే లేదంటూ నెట్టింట ఎన్నో విమర్శలు వచ్చిపడ్డాయి. గుంటూరు కారం సినిమాకు మాకు డబ్బులు బాగానే వచ్చాయంటూ ఎన్నోసార్లు ఆయన చెప్పుకొచ్చారులే కానీ ఆయన మాటలను మహేష్ బాబు అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు. కలెక్షన్ల పోస్టర్లను కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన సినిమాల రిలీజ్ సమయంలో ఫేక్ కలెక్షన్లు ఏవి, ఒరిజినల్ కలెక్షన్లు ఏవి అన్న అంశంపై నిర్మాత నాగవంశీ గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కలెక్షన్ల ప్రచారంలో లోగుట్టు గురించి విస్తుపోయే నిజాలను పలు ఇంటర్వ్యూల్లో ఆయన బయటపెట్టారు. బుద్ధి ఉన్నోడు ఎవడైనా తన వ్యాపారాన్ని తాను బయట పెట్టుకుంటాడా? నాకు ఇన్ని కోట్ల డబ్బులు వచ్చాయంటూ లెక్కలతో సహా బయటకు చెప్తాడా? చెప్పరు గాక చెప్పరు. నేనే కాదు, ఎవరు కూడా సినిమా కలెక్షన్ల గురించి నిజాలను చెప్పరు. మేము విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్లకు సంబంధించిన అసలు నిజాలేంటనేది ఐటీ అధికారులకు మాకే బాగా తెలుసు. సినిమా రీచ్ కోసం మన ప్రయత్నాలను మేము చేస్తుంటాం. వాటిని నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మండి, ఇదే నిజం అని మేము ఎవరిని కోరలేదు కదా. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. స్టార్ హీరోల అభిమానులను సాటిస్ఫై చేయాలంటే కొన్నిసార్లు పోస్టర్లలో నెంబర్లను పెద్దగా చూపించాల్సి వస్తుంది. మా ఇబ్బందులు మాకుంటాయి, అర్థం చేసుకోవాలి అంటూ నిర్మాత నాగవంశీ గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఇదే నాగవంశీ గారు దేవర సినిమా కలెక్షన్ విషయంలో మరో విధంగా స్పందించారు. దేవర సినిమా వల్ల నాకు లాభాలు వచ్చాయి. నా దగ్గర నుంచి ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అంతా హ్యాపీ, ఎగ్జిబిటర్లు అంతా హ్యాపీ. ఈ సినిమాకి సంబంధించి నాకు ఎంత వచ్చిందో అంతే కలెక్షన్ల పోస్టర్లను వేశాను, రియల్ కలెక్షన్ల పోస్టర్లనే వేశాను. వాటిని మీరు నమ్మకపోతే అది మీ ప్రాబ్లం, నన్ను మీరు నమ్మకపోతే అది నా తప్పు కాదు కదా. నేనైతే దేవర సినిమా వల్ల ఫుల్ హ్యాపీ అంటూ నాగవంశీ గారు మరో రకంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు మ్యాడ్ స్క్వేర్ సినిమా కలెక్షన్లో ఫేక్ అంటూ వస్తున్న వార్తల గురించి కూడా ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు కలెక్షన్లు ఏంటన్నది వాళ్ళకలే తెలుసు, నా సినిమా కలెక్షన్లు ఏంటన్నది నాకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఇంకెవరికి కూడా నా సినిమాకు ఎంత వచ్చాయన్నది ఎవ్వరికీ తెలియదు. అలాంటిది నేను చెప్తే నమ్మకపోతే ఎలాగా? ఫేక్ పోస్టర్లు వేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదంటూ మ్యాడ్ స్క్వేర్ సినిమా విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. వివిధ సందర్భాల్లో నానా రకాలుగా నాగవంశీ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పోస్టర్లలో కనిపించే గ్లాస్ కలెక్షన్లకు, నెట్ కలెక్షన్లకు, షేర్ కలెక్షన్లకు తేడా ఏంటన్నది సాధారణ సినీ ప్రియులకు, అభిమానులకు అస్సలు తెలియదు. ఐటీ అధికారులకు వీటి పట్ల ఫుల్లుగా క్లారిటీ ఉంటుంది కాబట్టి మాకు ఏ ఇబ్బంది రాదు అంటూ నాగవంశీ గారు చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. నవీన్ పోలిశెట్టి సినిమాకు 5 రోజుల్లోనే 100 కోట్లు రావడం ఏంటి? ఇదేం అద్భుతం, ఇదేం వింత, అసలు ఇది సాధ్యమైనా? ఎంత సంక్రాంతి సీజన్ అయినా సరే చిరంజీవి గారి సినిమాను ఢీకొట్టి మరీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రావడం అనేది నవీన్ పోలిశెట్టి సినిమాకు సాధ్యమా అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు. సినిమా బాగానే ఉంది కదా, బాగానే కలెక్షన్లు వస్తున్నాయి కదా, అనవసరంగా ఈ ఫేక్ పోస్టర్ల ప్రచారం దేనికంటూ ఎద్దేవా చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నిజానికి ఈ సినిమా 4 రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళిన మాట వాస్తవమే. ప్రతి ఏరియాలోనూ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు. 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ రాగా 65 కోట్ల రూపాయల వరకు గ్లాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నది ఓ అంచనా. కానీ నాగవంశీ గారు మాత్రం అసలు కలెక్షన్ల కంటే కూడా అదనంగా మరో 40 కోట్ల రూపాయలను పెంచి మరీ చూపిస్తున్నారంటూ మెజార్టీ మంది అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఈ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి తెగ కష్టపడుతున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకు తెగ ప్రచారం చేశాడు. సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. థియేటర్లకు వెళ్తూ సినిమాను ఆడియన్స్లోకి బలంగా తీసుకెళ్తున్నాడు. సినిమా కంటెంట్లో కూడా కాస్త సత్తా ఉండడంతో సినిమాకు కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. అయినప్పటికీ బాగున్న సినిమాకు, కలెక్షన్లు బాగా వస్తున్న సినిమాకు ఇలాంటి ఫేక్ ప్రచారాలు అవసరమా అన్నదే మెజార్టీ మంది నుంచి వస్తున్న ప్రశ్న. కాదు నా సినిమా కలెక్షన్లు రియలే అంటూ నాగవంశీ గారు చెప్తున్నారులే కానీ ఆ మాటలు జనాలు నమ్మేంత కన్విన్సింగ్గా మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు. నమ్మే విధంగా ఆయన మాటలు ఉంటే కనుక ఆడియన్స్ నుంచి ఇలాంటి నెగిటివ్ కామెంట్లు వచ్చేవే కాదన్నది వాస్తవం. ఏదో ఒక రకంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్నది ఆయన ప్రయత్నం కావచ్చు. ఈ పోస్టర్ల గురించి జనాల్లో డిస్కషన్లు జరిగినా అది సినిమాకు మంచిదే కదా అన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. చూడాలి మరి ఈ పోస్టర్ల గురించి మీడియా ప్రశ్నిస్తే ఆయన ఎలాంటి సమాధానం చెబుతారన్నది. ఇదండి అనగనగా ఒక రాజు సినిమా పోస్టర్ల గురించి నెట్టింట జరుగుతున్న రచ్చ గురించిన వివరాలు. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.